అది 2 ఉన్నాయి. స్కెచ్ చెయ్యి. మన దగ్గరికి అయితే ట్యాబ్స్ వచ్చి రీసెట్ చేయమని చాలా ట్యాబ్స్ రీసెట్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ కూడా ట్యాబ్స్ ఇచ్చారు 3. రీసెట్ లేని ఆప్షన్ ట్యాబ్కే రీసెట్ అయితే చేశాను. ఎలా రీసెట్ చేసానో ఎందుకు చూపెట్టట్లేదంటే అది పెయిడ్ వెర్షన్. అది డబ్బులు పెట్టి అయితే మనమైతే ట్యాబ్ ఫ్లాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వీడియోని మీకు చూపెట్టినా మీకు దేనికి యూస్ కాదు, ఓన్లీ చూడడం తప్ప. ఎలా ఫ్లాష్ చేయాలంటే దాన్ని మనమైతే ఫస్ట్ ఐఎన్ఎస్ ఫైల్స్ని అయితే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ట్యాబ్కి ఆన్లైన్ చేయించుకోవాలి. ఆన్లైన్ కాస్ట్ వచ్చి 250 అవుతుంది ఒక ట్యాబ్కి. ఆల్ యాప్స్ రావడానికి 250 మాత్రమే. కామెంట్స్లో కొంతమంది 2000 అడుగుతుంటారు, కొంతమంది 500, కొంతమంది 1000 రూపాయలు అడుగుతున్నారు, కొంతమంది 50 రూపాయలకు కూడా అయిపోద్ది అంటున్నారు. కానీ 50 రూపాయలకి ఎక్కడ అవ్వదు. మినిమం కాస్ట్ పడేది 250 రూపీస్ అయితే పడుతుంది ఫ్లాష్ చేయడానికి. అది పెయిడ్ వెర్షన్. అది నాకు 250 ఎందుకు పడ్డదని అంటే, మీకు ఆన్లైన్ ఫ్లాషింగ్ చేసేవాళ్ళు ఎవరైనా తెలుసుంటే, అంటే సెల్ పాయింట్లు ఎవరైనా కొంచెం బాగా క్లోజ్ ఉండి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళ ద్వారా అయితే నాకైతే ఆన్లైన్ చేసేవాళ్ళు తెలుసు. ఎందుకంటే నేను అంతకుముందు మొబైల్ షాప్లో పనిచేసేవాడిని. వాళ్ళ దగ్గర అడిగితే 250 పడుతుంది. మనకైతే వేరే వాళ్ళకైతే బయటనైతే 800 నుంచి 1000 రూపాయల వరకు అయితే తీసుకుంటున్నానని చెప్పాడు. మన సబ్స్క్రైబర్స్ వచ్చారు నా దగ్గరికి, 3 అయితే వచ్చారు ట్యాబ్స్ తీసుకొని. ఇంకా నార్మల్ 2 ట్యాబ్స్ అయితే ఇక్కడ స్కూల్ పిల్లలు మా ఊర్లో ఉండేవాళ్ళవి. మన సబ్స్క్రైబర్స్ ట్యాబ్లు వాళ్ళ ట్యాబ్లో కలిపి ఒక్కొక్క ట్యాబ్కి 250 అయితే కాస్ట్ అయింది ఆల్ యాప్స్ వచ్చేసరికి. కాకపోతే మొబైల్ షాప్లో చేసుకున్న తర్వాత కూడా ఒక మైనస్ పాయింట్ అయితే ఉంది. ఆల్ యాప్స్ వస్తాయి, కానీ ఆల్ యాప్స్ వచ్చిన తర్వాత కొన్ని ట్యాబ్స్ ఆటోమేటిక్గా 9 యాప్స్లోకి అయితే వెళ్ళిపోతాయంట. 9 యాప్స్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ప్లేస్టోర్ మన ట్యాబ్లో ప్లేస్టోర్ ఎట్టి పరిస్థితుల్లో అయితే యూస్ చేయకూడదు. అన్ని ట్యాబ్స్ కాదు, కొన్ని ట్యాబ్స్ మాత్రమే 9 యాప్స్లోకి వెళ్ళిపోతాయి. ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్టోర్ ఎలా వాడకూడదు, గూగుల్ ప్లే సర్వీసెస్ కూడా వాడకూడదు. ఈ 2 వాడకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే MDM బ్లాక్ నాట్ అలౌ అని వస్తుంది కదా మనం డౌన్లోడ్ మోడ్లో పెట్టినప్పుడు. ఆల్ యాప్స్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ఆఫ్ చేయొచ్చు సెట్టింగ్స్లో. నాక్స్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ కూడా సెట్టింగ్స్లో అయితే ఆఫ్ చేయొచ్చు. ఆ 2 ఆఫ్ చేసి మళ్ళీ గూగుల్ ప్లే సర్వీసెస్, గూగుల్ ప్లే స్టోర్ 2 కూడా ఆఫ్ చేసి ఆ 4 ఆఫ్ చేసిన తరువాత మీ ట్యాబ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 9 యాప్స్లోకి అయితే వెళ్ళదు, ఆల్ యాప్స్లోనే ఉంటుంది. కొంతమంది అలా చేయకన్నా మొబైల్ షాప్ దగ్గర చేయించిన తర్వాత కూడా 1 మంత్ 2 మంత్ వాడిన తర్వాత మళ్ళీ ఆల్ యాప్స్ అయితే వచ్చేస్తాయి. అలా రాకూడదు అనుకుంటే నేను ఇప్పుడు చెప్పాను కదా 4 ఆప్షన్లు అయితే ఆఫ్ చేయాలని. ఆ ఆప్షన్లు ఎలా ఆఫ్ చేయాలనేది కూడా వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఒక 2 డేస్లో. ఇంతవరకు ఎవరైనా ఆల్ యాప్స్ వచ్చిన తర్వాత సెట్టింగ్స్లో ఆఫ్ చేయకుంటే ఆఫ్ అయితే చెయ్యండి. మీకు ఆల్ యాప్స్ ఇప్పుడు నార్మల్గా కొంతమందికి 9 యాప్స్ రాకుండా ఆల్ యాప్స్ వర్క్ అవుతున్నాయి. మీరు ఆల్ యాప్స్లో ఉన్నప్పుడే మీ సిఎస్సిని అయితే చేంజ్ చేసుకోండి. సిఎస్సి ఐఎన్ఎస్లో ఉంటుంది. ఐఎన్ఎస్లో కాకుండా ఎక్స్ఎస్జి అయినా, ఐఎల్ఓ అయినా, టీయూఆర్కి అయినా ఫైల్ అయితే చేంజ్ చేసుకోండి. అలా చేసుకుంటే మీకే బెస్ట్. ఎప్పుడైనా మీరు సడన్గా 9 యాప్స్లోకి వెళ్తే మీరు ముందుగానే చేంజ్ చేసి ఉంటారు కనుక ఐఎన్ఎస్ ఫైల్స్ తప్ప మిగతా ఫైల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఫ్రీగా ఉన్నాయి. పెయిడ్ వెర్షన్స్ కాదు అవన్నీ ఫ్రీగానే ఉన్నాయి. అలా మీరైతే ట్యాబ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. మీ అంతటా మీరే చేసుకోవచ్చు. మొబైల్ షాప్కి తీసుకెళ్లాల్సిన పని అయితే ఉండదు. ఎలా సిఎస్సి చేంజ్ చేసుకోవాలో కూడా వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను. ఇప్పటివరకు వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్లో వీడియోని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. లేటెస్ట్ ఏవైనా అప్డేట్స్ వస్తే అప్డేట్స్ రాగానే వీడియో అయితే చేసి అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఒకవేళ మీ ట్యాబ్ కూడా ఇలా ఆల్ యాప్స్ చేయించుకుందాం అనుకుంటే ఓన్లీ విజయనగరంలో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే నేను విజయనగరంలో ఉంటాను కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఐడిలో అయితే నాకైతే మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి 97introvert అని ఉంటుంది. అందులో నాకు మీరు మెసేజ్ చేస్తే నేను అడ్రస్ చెప్తాను. మీరు అక్కడికి వెళ్ళినా పర్వాలేదు, లేదా నేనైనా వచ్చి దగ్గరుండి చేపిస్తాను.